వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. చివరి ప్రశ్న ఏంటంటే మనకి భవానీ దీక్షల గురించి చూస్తూ ఉంటే మేము దారిలో ఎక్కడెక్కడో కొన్ని వందల కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు అంటే చాలా మంది వస్తారు, మీరు దాన్ని ఆర్గనైజ్ చేయడం కష్టమే, కానీ వాళ్ళ అనుభవాలు ఎప్పుడైనా మీతో పంచుకున్నారు? చాలా మంది ఈ చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు కానీ ఇంకా వీళ్ళ కష్టాలు ఉన్నవాళ్ళు ఒక రకంగా నమ్మకం ఉండి వాళ్ళు చేయటం ఒకటి, రెండోది వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద వచ్చి ఉన్న కష్టాలన్నీ మర్చిపోతున్నారు. అది క్లియర్గా ఉంది. నమ్మకం దేవుడు ఉన్నాడా లేదా అనే నమ్మకం ఉన్నా లేకపోయినా కూడా ముందు ఈ 40 రోజులు చాలా ప్రశాంతంగా అది కంటిన్యూ అవుతుంది అన్నమాట. వాళ్ళకి ఒక సిస్టమేటిక్ లైఫ్ ఒకటి అలవాటు పడుతుంది. ఇది మేము దాదాపు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుందేమో. ఒకసారి ఇలాగ మొదలుపెట్టి అప్పుడు 2 రోజులు 3 రోజులు చేసేవాళ్ళం. దీక్ష తీసుకోవడం ఫస్ట్లో అయితే దీక్ష ఒక రోజు తీసుకోవటం, విరమణ ఒక రోజు, 40 రోజులు అండి. మగవాళ్ళకి 40 రోజులు, స్త్రీలకు అయితే 20 రోజులు. వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి దేవాలయం ఎదురుకుండా అయిపోయిన తర్వాత హోమం దేవాలయం ఎదురుకుండా చేసేవాళ్ళం అమ్మ. ఆ తర్వాత అది కొంచెం కిందకు వచ్చింది. ఇప్పుడున్న ప్రస్తుతానికమ్మా 5 రోజుల్లో 12 లక్షల మంది, 10 నుంచి 12 లక్షల మంది వస్తున్నారమ్మా. తీసుకోవడం మంచి మార్పు. అది తీసుకోవటం అయితే విరమణ అంతే అమ్మా. 9 హోమగుండాలు పెడతాం 9 చోట్ల. శాస్త్రం ప్రకారం ఏం చేయాలో అది మేము దేవాలయంలో చేస్తాం. దానికి కూడా ఒక నిర్దిష్టమైన మెజర్మెంట్స్ అవన్నీ ఉంటాయి, ఎంత ఉండాలి ఏంటని. ఇది మాత్రం వీళ్ళకి కోసం అనమాట. చాలా పెద్ద హోమగుండం, అంటే సెక్యూరిటీ మెజర్స్ కూడా తీసుకోవాలి మేము. అంతమంది వాళ్ళు తొక్కిసలాట జరిగి దాని మీద పడింది అనుకోండి, చాలా అయిందనమాట మాకు అదంతా. అందుకని చుట్టూ మెషలు అన్నీ వేసేసి వాళ్ళు ఎటువైపు నుంచైనా వేయడానికి, మీరు ఒక్కడే వెళ్ళి వేయడం అనేది ఒక్కొక్కరు లైన్లో వెళ్ళి వేయడం అనేది కుదరదు. అందుకని అన్ని వైపుల నుంచి ఆ హోమగుండంలో వేసేలాగా మేము ఏర్పాటు చేస్తాం అనమాట. శాస్త్రం ప్రకారం మేము దేవాలయంలో ఎంత ఉండాలి అంటే మేము అక్కడ జరుగుతున్నాం. అంటే మరి ఇంతమంది ఉన్నప్పుడు చేయాలి కదా. అక్కడి నుంచి అగ్ని తీసుకొచ్చి ఇక్కడ అగ్ని ప్రతిష్టాపన అంతా కూడా మేము దేవాలయంలో చేస్తాం. అది తీసుకుని వచ్చి ఇక్కడ అది ఫోటో కూడా మీకు పెడతాను నేను. అది తీసుకొచ్చి ఇక్కడ అగ్ని ఇక్కడ ప్రవేశం చేస్తుంది. ఇది ఇక్కడ చేసింది కాదు, ఇక వాళ్ళు వచ్చి అందులో చేస్తుంది. అది ఇంకో ప్రశ్న అడగడం, దినదిన ప్రవర్తమానం అయిపోయి ఇప్పుడు చాలా మంచిదండి, మంచి 12 లక్షల మంది. వాళ్ళు చాలా మంది కూడా చెప్తారు మా ఇలా దీక్ష అనుకున్న తర్వాత మాకున్న పాత అన్నీ పోయినాయని. ఇందాక మీరు చెప్పినట్టు నమ్మినా నమ్మకపోయినా ముందు ఈ 12 రోజులన్నా వాళ్ళు అన్నిటికీ దూరంగా ఉంటున్నారు. అది వాళ్ళకి అలవాటు అవుతుందమ్మా కొంతవరకు. అది మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుదాం అనుకున్నా. మనకి ఒక ఆచారం ఏంటంటే ముఖ్యంగా బ్రాహ్మణుల విషయంలో సముద్రం దాటితే కనుక వాళ్ళని వెలివేసేసేవారు. అవునమ్మా, అవును. అయితే ఇప్పుడు చాలా మంది సముద్రం దాటుతున్నారు. మరి ఇప్పుడు అది దాన్ని దాటినట్టు కదా మనం. అవును. దాన్ని మీరు ఎట్లా చెప్తారు? ఇప్పుడు దేవాలయం వాటిలో ఇలాగా అర్చకులు, పీఠాధిపతులు వీళ్ళకి రోజు నియమ నిష్టాలన్నీ ఉంటాయి. రోజు సంధ్యావందనం ఇవన్నీ రోజు చేసుకోవాల్సిన కార్యక్రమాలు, కర్తువులు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది పూర్వం మనం ఒక దేశం దాటాలంటే మనకున్న మీన్స్ ఒకటేనండి, సముద్రం మీద వెళ్ళాలి. ఓడల్లో వెళ్ళాలి. 34 రోజులు, కనీసం 34 రోజులు పట్టేది. ఈ 40 రోజులు వాళ్ళకి స్నానం తిండి ఏమి ఉండదు, టైం ఉండదు. ఇప్పుడు అలా కాదమ్మా, దానికి చాలా క్లారిఫికేషన్ ఇప్పుడు మఠాధిపతులు, పీఠాధిపతులు వెళ్తున్నారు, అర్చకులు వెళ్తున్నారు. నేను స్వయంగా ప్రభుత్వం నన్ను పంపించింది. నేను 3-4 సార్లు వెళ్ళాను. ఇప్పటికీ ఇప్పుడు ఏంటమ్మా ఫ్లైట్ ఎక్కితే అంటే అప్పటిది ఆ ఆచారం దీనివల్ల పెట్టారమ్మా. ఇట్లా వీళ్ళకి నిత్యం చేసుకోవాల్సింది ఇవన్నీ చేస్తేనే సంధ్యావందనం. ఇంకా నీకు ఏమైనా మంత్రాలు ఉంటాయండి మాకు, ఒక్కరుగా తీసుకుంటుంటారు, అది రెగ్యులర్గా చేస్తుంటారు అనమాట. ఇంకెప్పుడో ఏదో జ్వరం వచ్చి ఇలాంటప్పుడు తప్పితే 1 రోజు 2 రోజులు పర్వాలేదు. ఇప్పుడు దానికి ఆ వివరణ ఇచ్చారమ్మా, ఇచ్చి పీఠాధిపతులు వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు విమానాలు అవన్నీ వచ్చినాయి, 24 గంటల్లో అక్కడ ఉంటాము. ఒక రోజు అంతే, ఒక రోజు మ్యాక్సిమం. ఇది షిప్ కూడా అలాంటి క్రూస్ చక్కగా వచ్చినాయండి. మన ఇల్లు 5 స్టార్ హోటల్స్ లాగా ఉంటున్నాయి అవి. అంటే అందులో కూడా చేసుకోవచ్చు అని. ఇంకోటి ఈ మంత్రాలు ఇవన్నీ చదివేటప్పుడు మనకి సంకల్పం ఉంటుంది. మనం ఏ ప్రదేశం నుంచి చేస్తున్నాము ఏంటి అని అన్నీ చెప్పాలన్నమాట. అప్పుడు సముద్రం మీద ఏం చెప్తారు కూడా ఎక్కడుందో వాళ్ళకి తెలియదు కదా. ఏ సముద్రమో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. ఇప్పుడు దానికి కూడా వచ్చేసినాయి అనుకోండి, గూగుల్ మ్యాప్స్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు మారింది కదా, కాబట్టి అదేం ప్రాబ్లం లేదు, ఇలాగా వెళ్ళొచ్చు అని చెప్పి. కాబట్టి వెళ్ళొచ్చు, ఇప్పుడు వెళ్ళొచ్చు. అవును, తప్పులేదమ్మా, తెలియాలి అందరూ. పాతకాలంలో చాలా మంది అలా వెళ్ళలేదు కదా, వెళ్ళిన వాళ్ళు వెలివేయపడ్డారు. మళ్ళీ దీనికి పనికిరారని చెప్పి, ఎందుకంటే వాడు ఈ సంస్కారం లేదు, ఈ చేయలేదు అనమాట. వీడు
నెల రోజులు పెట్టేది. ఈ నెల రోజులు ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత వాడు అక్కడ ఏం చేస్తాడు, మళ్ళీ ఇంకో నెల రోజులు మళ్ళీ రావడానికి మళ్ళీ ఇప్పుడు ఆ పరిస్థితి అది కాదు. ఇప్పుడు నేను మనం వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పూజలు అవి చేయాల్సి వచ్చిందమ్మా. నేను అంటే బయట నేను చెప్పాను కదా, అర్చకత్వం అంటే ఇది అర్చకత్వం పౌరహిత్యం రెండు ఉంటాయి. అర్చకత్వం అంటే దేవుడికి సంబంధించి, అమ్మవారు అయితే అమ్మవారు ఆ సంబంధించి అవే ఉంటాయి అన్నమాట. బయటికి వెళ్ళాం మేము, బయట వాళ్ళకి ఎవరికి చేయమన్నమాట. పౌరహిత్యం అంటే ఇలాగా మీరున్న ప్రదేశాలకు వచ్చి కళ్యాణం, పెళ్లి, ఒడుగు ఏమేమైతే అవే శుభాశుభ కార్యాలు అన్నీ చేస్తాం అన్నమాట. అది నేను మన మనవరాలకి నేనే స్వయంగా చేయాల్సి అక్కడ. ఇప్పుడు మీరు సంకల్పం అంటే గుర్తొచ్చింది అనమాట. అక్కడ చేయాలంటే అక్కడికి చెప్పాలన్నమాట, అది ఏమిటి అనేది మనం చెప్పాలి. అది మనకు తెలియదు, నాకు ఇవే వస్తుంటాయి అలవాటు ప్రకారం. అప్పుడు అక్కడ అర్చకులకి, అక్కడున్న దేవ అర్చకులు ఫోన్ చేస్తే వాళ్ళు నాకు పంపించారు, మెనూ అంతా పంపించారు. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.